హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మనం ముందుంది ఇండియన్ సెడాన్ టాటా టిగోర్ 2002లో లాంచ్ చేశారండి. మనం చూస్తుంది 4th జనరేషన్ న్యూ అప్డేటెడ్ 2020 ఫేస్ షిఫ్ట్ వర్షన్ టాటా టిగోర్. అండ్ టిగోర్ అనేది మనకి హచ్ బ్యాక్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. దాని పేరు వచ్చేసి టాటా టియాగో. అండ్ టిగోర్ అనేది మనకి గుజరాత్లో అసెంబుల్ అవుతుంది అండ్ టువర్డ్స్ ఇండియాకి ఎక్స్పోర్ట్ అవుతుందండి. అండ్ దీంట్లో వేరియంట్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్జెడ్ ప్లస్ అండ్ టోటల్గా 4 వేరియంట్స్లో వస్తుంది. అండ్ ఆటోమేటిక్ వచ్చేసి ఎక్స్ఎంఏ, ఎక్జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్లో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 6,93,000 నుంచి 8,48,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్జెడ్ ప్లస్. అండ్ టాటా అనేది X1 ప్లాట్ఫామ్పై బిల్డ్ చేయడం జరిగిందండి ఈ టాటా టిగోర్ని. అండ్ టాటా టిగోర్ చార్సెస్ అనేది మనకి టాటా ఇండిగో నుంచి తీసుకోవడం జరిగిందండి. అండ్ టాటా ఇండిగో వచ్చేసి 2002లో లాంచ్ చేశారు. అండ్ టాటా ఇండిగో తర్వాత ఇండిగో మ్యాన్జో తర్వాత టాటా జస్ట్ రీప్లేస్మెంట్ టాటా టిగోర్గా మార్చడం జరిగిందండి. అండ్ 2017లో మనకి ఇండియాలో అఫీషియల్ లాంచింగ్ జరిగిందని చెప్పుకోవాలి అండ్ టాటా టిగోర్ని. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో 5/4 స్టార్ రేటింగ్ పొందిన ఇండియన్ సేఫెస్ట్ సెడాన్ టాటా టిగోర్. ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ టాటా టిగోర్ది. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 3,993 mm, విడ్త్ 1677 mm, హైట్ 1532 mm, వీల్ బేస్ 2450 mm ఉంటుందండి. అండ్ ఈ వెహికల్ కలర్ ఆప్షన్స్కి వెళ్తే మనకి టోటల్గా 5 కలర్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. రెడ్, బ్లూ, గ్రే, సిల్వర్, వైట్ కలర్స్లో మనకి టోటల్గా 5 కలర్స్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు ఫ్రెండ్స్, స్టిక్లింగ్ డిజైన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ చూడడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫంక్షన్ విత్ ఎస్కాట్ ఫంక్షన్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు టర్న్ ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్ విత్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. అండ్ సిగ్నేచర్ ట్రయో యారో మోటివ్ ఫోల్డ్ ఫ్రంట్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్ విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ గ్రిల్ కింది భాగంలో చూడొచ్చు మనకి ఒక క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరుగుతుంది. లార్జ్డ్ క్రోమ్ స్టిక్ మనకి మొత్తం హెడ్ ల్యాంప్ నుంచి లెఫ్ట్ హెడ్ ల్యాంప్ నుంచి రైట్ హెడ్ ల్యాంప్ వరకు మొత్తం ఒక లార్జ్ క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక చాలా డీసెంట్ అండ్ స్టైలిష్ లుకింగ్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఫోగ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ చూడడం జరిగిందండి. అండ్ ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ స్టైలిష్ డిజైన్తో విత్ క్రోమ్ స్టిక్తో రావడం జరిగిందండి. నైస్ డిజైన్ విత్ క్రోమ్ ఫినిషింగ్ టాటా బ్యాచింగ్. ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు మనకి 15-inch డ్యూయల్ టోన్ అలావిల్స్ ప్రొవైడ్ చేస్తాం, డైమండ్ కట్ అలావిల్స్. అండ్ ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్ ఉంటుందండి, ఇది చూడొచ్చు డైమండ్ కట్ అలావిల్స్. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 175/60 ఆర్ 15-inch డైమండ్ కట్ అలావిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ORVMs చూడొచ్చండి, ప్రీమియం బ్లాక్ పియానో బ్లాక్ ఫినిష్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ విత్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ విత్ వెల్కమ్ ఫంక్షన్స్తో పాటు. అండ్ చూడొచ్చు లార్జ్ విండ్షీల్డ్. అండ్ రేర్లో యాంటీనా చూడొచ్చు, పియానో బ్లాక్ ఫినిష్డ్ స్పోర్టీ 3D షార్ఫిన్ యాంటీనా. ఇప్పుడు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డ్రైవర్ డోర్ హ్యాండిల్ పైన చూడొచ్చు క్రోమ్ లైన్డ్ డోర్ హ్యాండిల్స్ చూడడం జరిగిందండి విత్ కీలెస్ ఎంట్రీ బటన్. అండ్ డ్రైవర్స్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ చూడొచ్చు విత్ క్రోమ్ ఫినిషింగ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్. అండ్ పియానో బ్లాక్ ఫినిష్డ్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్. అండ్ 4 పవర్ విండోస్ అండ్ విండో లాక్ బటన్ అండ్ ఫ్యాబ్రిక్ ట్రిమ్ అండ్ 1 liter బాటిల్ హోల్డర్ అండ్ 1 స్పీకర్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్ విత్ టిల్ట్ ఫంక్షన్స్తో పాటు. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఏసీ విన్స్ పైన చూడొచ్చు అండి, బాడీ కలర్డ్ ఏసీ విన్స్ డిజైన్ విత్ క్రోమ్ ఫినిష్. అండ్ డౌన్లో చూడొచ్చు డ్రైవింగ్ పెడల్స్ అండ్ బ్యానెట్ ఓపెనింగ్ లెవెల్. అండ్ డ్రైవర్ సీట్ అనేది మాన్యువల్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ అపోలోస్ట్రీ విత్ సిగ్నేచర్ ట్రై యారో డిజైన్ మోటిఫ్. అండ్ ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ రైల్లో చూడొచ్చు మనకి 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ సెంటర్ ఆర్మ్రెస్ట్. ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో.
అండ్ స్టీరింగ్ కాలమ్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ విత్ పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ స్టీరింగ్ కాలమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్ కాలమ్ పైన స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్, మోడ్ చేంజింగ్ ఫంక్షన్స్ అండ్ హారన్ స్విచ్ చూడడం జరిగిందండి. ఈజీ యూస్. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్, క్రోమ్ ఫినిషింగ్ టాటా బ్యాచింగ్, హారన్ స్విచ్. అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ ఫంక్షన్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక హైవే పైన మనకి ఒక ఈ డ్రైవింగ్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు విత్ టిల్ట్ ఫంక్షన్స్తో పాటు. అండ్ క్లస్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్. మీకు చూపిస్తాను ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్. అండ్ చూడొచ్చు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ అండి. అండ్ దీంట్లో మనకి డిజిటల్ క్లాక్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, డ్యూయల్ ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, అవుట్ సైడ్ టెంపరేచర్, వార్నింగ్ ఇండికేటర్స్, డోర్ ఓపెనింగ్ హజార్డ్ అండ్ డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ అండ్ ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ మనకి దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ కంట్రోల్స్ అండ్ ఫ్రంట్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్స్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఇక్కడ స్మార్ట్ పుష్ బటన్ ఇవ్వడం జరుగుతుందండి, చూపిస్తాను. విత్ స్మార్ట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ విత్ క్రోమ్ ఫినిష్. అండ్ సెంట్రల్ కన్సోల్లో చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి టచ్ స్క్రీన్ చూడొచ్చు. మనకి హార్మన్ బ్రాండెడ్ 7 స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 4 స్పీకర్స్ అండ్ 4 స్పీకర్స్ అండ్ విత్ 8 JBL సూపర్ అవుట్పుట్ రావడం జరుగుతుందండి. साउंड आउटपुट చూద్దాం. नो चांस. और हमें इंटरव्यू करने के लिए अक्की सर हमें सुबह 5 बजे बुलाते थे. वहाँ भी हमारी ही क्लास लगती थी. तुम दोनों जैसे बात कर रहे हो ऐसा लगता है मैं जुल्म कर रहा हूँ तुम दोनों. नहीं सर आए तो అండ్ సపోర్ట్ చేస్తుంది మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, FM, AM, USB, ఐపాడ్ కనెక్టివిటీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ రిజెక్ట్ విత్ SMS రీడర్ ఫంక్షన్ అండ్ ఇన్కమింగ్ కాల్ SMS నోటిఫికేషన్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అండ్ వీడియో ప్లేబ్యాక్ ఎక్సెట్రా ఇలాంటి ఫంక్షన్స్ మనకి దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ పైన చూడొచ్చు మనకి క్లైమేట్ ఆఫ్ స్విచెస్ అండ్ ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఫోన్ సెటప్ ఫంక్షన్స్, కాల్ రిసీవింగ్ కటింగ్, కాల్ ఎండింగ్ కంట్రోల్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సెట్టింగ్స్ ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి డౌన్లో చూసినట్టు మనకి ఫ్రంట్ ఫోగ్ ల్యాంప్ స్విచ్ అండ్ సెంట్రల్ లాకింగ్ స్విచ్ అండ్ బూట్ ఓపెనింగ్ స్విచ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఇక్కడ పైన మనకి హజార్డ్ స్విచ్ విత్ క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరిగింది. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండి. మనకి ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు మనకి డిజిటల్ క్లాక్ మనకి దీంట్లో కనబడుతుంది, స్క్రీన్ కనబడుతుంది. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి 12 volts పవర్ అవుట్లెట్ సాకెట్ అండ్ USB పోర్ట్ అండ్ 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ రివర్స్తో పాటు. అండ్ సెంటర్లో మనకి హ్యాండ్ బ్రేక్ విత్ క్రోమ్ ఫినిష్. అండ్ కో డ్రైవర్ సైడ్ చూడొచ్చు మనకి ఇక్కడ ఫ్రంట్ ట్విటర్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ట్విటర్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్ చూడొచ్చు. అండ్ గ్లో బాక్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, లార్జ్ ఇండిపెండెంట్ గ్లో బాక్స్. మాన్యువల్ ఇన్సైడ్ రివ్యూ మిరర్స్ అండ్ ప్యాసింజర్ టికెట్ హోల్డర్ అండ్ డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్. అండ్ ఇదండి ఫ్రంట్ వచ్చేసి మీకు ఏమనిపించిందో అతను కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ రైట్ సీట్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకి విండోస్ డౌన్లో చూడొచ్చు మనకి ఒక లార్జ్ క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరిగిందండి. అండ్ బ్యాక్ నుంచి మనకి ఫ్రంట్ వరకు ఒక లార్జ్ క్రోమ్ స్టిక్ విండో స్టిక్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ఇప్పుడు మనకి రేర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి రేర్ డోర్ ప్యానల్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ డోర్ ప్యానల్ పైన మనకి అండ్ చూడర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెట్ సిల్వర్ ఫినిష్ అండ్ 1 liter బాటిల్ హోల్డర్, 1 స్పీకర్ అండ్ ఫ్యాబ్రిక్ ట్రిమ్ అండ్ ఫ్రంట్ ఒక 1 పవర్ విండో అండ్ రేర్ చైల్డ్ లాక్ అండి. మనకి లాక్ చేసి మనకి డోర్స్ వేస్తే మనకి లోపలికి వెళ్ళి లోక్ ఓపెన్ చేయడానికి ఉండదు, మనకి బయటికి వెళ్ళి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి చిన్న స్పేషియస్ అండ్ లగ్జరియస్ ఇంటీరియర్ క్యాబిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు మనకి హెడ్ రెస్ట్, మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ 2 cup హోల్డర్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూపిస్తాను మీకు అది. అండ్ చూడొచ్చు మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ 2 cup హోల్డర్ అండ్ సీట్ చూడొచ్చు మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అపాల్స్ట్రీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. రేర్ ప్రొఫైల్లో మనకి డీసెంట్ లెగ్ రూమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు.
అండ్ బెటర్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్. అండ్ అండర్ థై సపోర్ట్ చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ సెంట్రల్లో చూడవచ్చు మనకి ఇక్కడ రేర్లో కూడా మనకి పవర్ అవుట్లెట్ చాకెట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ వ్యాలెట్స్ కానీ మొబైల్స్ కానీ ఇక్కడ పెట్టుకోవడానికి మనకి స్టోరేజ్ ప్లేస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ చూడవచ్చు మనకి నైస్ డిజైనింగ్ ఇంటీరియర్ అండ్ రేర్ హ్యాండిల్ బార్స్. అండ్ సెంటర్లో మనకి ఫిక్స్డ్ అడ్రస్ చూడడం జరుగుతుందండి. అండ్ మొత్తానికి వచ్చేసి మనకి రేర్ ప్రొఫైల్లో మనకి కంఫర్ట్ చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ ఆమ్రెస్ట్తో చాలా కంఫర్ట్ లగ్జరియస్ సీటింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది విత్ సెంట్రల్ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ సెంట్రల్ రూఫ్ ల్యాంప్స్. ఇదండి రేర్ ప్రొఫైల్ వచ్చేసి మీకు ఏమనిపించిందో అతను కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రేర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, రేర్ ప్రొఫైల్ చూడొచ్చు మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా డీసెంట్ అండ్ స్టైలిష్ డిజైన్తో తీసుకోవడం జరిగిందండి అండ్ ఈ టిగోర్ని. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ టాప్లో చూడొచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిష్డ్ షార్ఫిన్ యాంటీనా ఇవ్వడం జరిగిందండి అండ్ స్పోర్టీ 3D షార్ఫిన్ యాంటీనా అండ్ ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్ విత్ LED హై స్టాప్ మౌంట్ విత్ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ రేర్ డిఫోగర్స్ అండ్ క్రిస్టల్ ఇన్స్పైర్డ్ 2-piece LED టేల్ ల్యాంప్ ఇవ్వడం జరుగుతుందండి అండ్ నైస్ డిజైనింగ్ LED టేల్ ల్యాంప్. అండ్ చూడవచ్చు మనకి రిఫ్లెక్టర్స్ కూడా చూడవచ్చు మనకి నైస్ డిజైనింగ్ అండ్ నైట్ టైంలో మంచి విజిబిలిటీ ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ చూడొచ్చు మనకి రేర్లో మనకి బూట్లో క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరిగిందండి, లార్జ్ క్రోమ్ స్టిక్, టాటా బ్యాచింగ్ అండ్ టిగోర్కా బ్యాచింగ్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రేర్ రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ స్మార్ట్ టెయిల్గేట్ అండ్ బూట్ పైన మనం చూడొచ్చు మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ నెంబర్ ప్లేట్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు మనకి ఓవరాల్ బూట్ స్పేస్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి బూట్ ఓపెనింగ్ మనకి హైడ్రాలిక్ ఇవ్వడం జరుగుతుందండి. చూడొచ్చు హైడ్రాలిక్ ఓపెనింగ్. అండ్ బూట్ స్పేస్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ కొంచెం లైటింగ్ కొంచెం ప్రాబ్లంలో ఉందండి, సారీ. అండ్ టోటల్గా బూట్ స్పేస్ వచ్చేసి 419 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ సిగ్మెంట్లో ఉన్నటువంటి హైయెస్ట్ బూట్ స్పేస్ ఈ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్పేర్ వీల్ జాక్ రాడ్స్ అన్ని దీని కింద ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ చూడవచ్చు మనకి స్పేర్ వీల్ జాక్ రాడ్స్ టూల్ కిట్స్ అన్నీ మనకి దీంట్లో ఉన్నాయని చెప్పుకోవాలండి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 175/65 14 ఇంచ్ స్పేర్ వీల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విడ్త్ సేమ్ ఉంటుంది అండ్ రేడియస్ తగ్గింది అండ్ అలా వీల్ 14 ఇంచ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడొచ్చండి ఫ్యూల్ ట్యాంక్ ఓపెనింగ్ లెడ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం అండర్ ద హుడ్ ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజిన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 1.2 లీటర్ 1199cc అండ్ 3-cylinder రివోట్రాన్ గ్యాస్ ఆయిల్ BS6 పెట్రోల్ స్టాండర్డ్ ఇంజన్. అండ్ మ్యాక్స్ పవర్ వచ్చేసి 86 PS at the rate of 6000 RPM అండ్ టార్క్ వచ్చేసి 113 Nm at the rate of 3300 RPM ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5-speed AMT ట్రాన్స్మిషన్లో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ చూడొచ్చు మనకి వైపర్ కంటైనర్, ABS స్విచ్, .4 బ్రేక్ ఆయిల్ అండ్ టాటా బ్యాచింగ్. అండ్ చూడొచ్చండి ఫ్రంట్ ఇంజన్లో మనకి స్పేస్ చూడొచ్చు, రేడియేటర్ స్పేస్ అండ్ కూలెంట్ కంటైనర్ అండ్ ఎగ్జిట్ బ్యాటరీ. అండ్ ఈ విధంగా ఉంటుందండి ఇంజన్ హుడ్ చూడడానికి. అండ్ ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ స్టార్ రేటింగ్లో 4 స్టార్ రేటింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ అండ్ సీట్ బెల్ట్ రిమైండర్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, స్పీడ్ డిపెండ్ ఆటో డోర్ లాక్ and day and night inside rear view mirror, follow me headlamp with escort function and front fog lamps and rear defogger. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదండి వీడియో వచ్చేసి డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఇచ్చిన అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం
కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్. Please click the bell icon also. Thank you friends. This is Krrish signing off. See you soon next video. Jai Hind.